నాన్న కోపంగా ఉన్నారు. ఏమైంది నాన్న? ఎందుకు అందరూ అంత సీరియస్గా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజ్ నుంచే నాన్న. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా ఇంటికే వస్తున్నావా? అంటే అదే నాన్న, అది కాలేజ్ నుంచి. నీకు సరిగ్గా అబద్ధం చెప్పడం కూడా రాదు. నువ్వు తప్పు చేశావు అన్న విషయం నీ మాటల్లోనే తెలిసిపోతుంది. నిజం చెప్పు. ఏమండి, నువ్వు చెప్పు సాధన. నువ్వు సినిమాకి వెళ్ళొచ్చావు, అవునా? కాలేజ్ నుండి కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేస్తే నాకు తెలియదనుకుంటున్నావా? నాకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. చూపించు, చూపించు. సిస్టర్, సినిమా ఎలా అనిపించింది? వద్దండి ప్లీజ్, వద్దండి. సబ్స్క్రైబర్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది కాదండి, ప్లీజ్ వద్దండి. ఫ్రెండ్స్ తో పాటు సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చావా? వదిలే బావా, సాధన ఏమన్నా ప్రతిరోజు సినిమాకి వెళ్తుందా? ఏదో ఫ్రెండ్స్ బలవంత పెట్టుంటారు, అందుకే వెళ్ళుంటుంది. ఫస్ట్ టైం కదా, ఈసారికి వదిలే బావా. ప్రతిదీ మొదటి స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ సినిమా, రేపు హోటల్, ఎల్లుండి క్లబ్బు, ఆ తరువాత పబ్బు. బావా, నేను చెప్పేది విను. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయి. వాళ్ళకంటే మన సాధన చాలా బెటర్. వేరే ఎవరో ఎలాగా ఉంటే నాకెందుకు? నేను మాట్లాడుతున్నది నా కూతురు గురించి. సరే, వెళ్తే వెళ్ళావు, ఎవరికైనా చెప్పి వెళ్ళావా? కనీసం నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చుగా. లేదు నాన్న, అది చెప్పకూడదు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఫ్రెండ్స్తో జాలీగా వెళ్ళాలి. ఏంటి సాధన ఇది? కొత్తగా ఏంటివన్నీ? నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఆ విషయం నీకు తెలుస్తుందా? పోనీ ఒకటి చెప్పు, నువ్వు చేసిన పని నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా? అనిపించదు. నిజంగా నీకు అలాగే అనిపించుంటే ఇంట్లో చెప్పి మరీ వెళ్ళుండేదానివి. ఇలా దొంగతనంగా వెళ్ళుండేదానివి కాదు. పోనీలేండి, పాపం వదిలేయండి. దయచేసి ఎవరు ఈ విషయంలో తలదొర్చొద్దు. చెప్పు సాధన, నా మాటలు నీకు కష్టంగా ఉన్నాయా? లేకపోతే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంటా అని ఇరిటేషన్ వస్తుందా? లేదు నాన్న, నేను కావాలని వెళ్ళలేదు. నువ్వు కావాలని వెళ్ళుండవు. నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివేనని నీ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు నిన్ను ఒత్తిడి చేశారు. అందుకే నువ్వు వెళ్ళావు కదా. అసలు వాళ్ళు ఒత్తిడి చేసేంత చనువు ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు. నీ వయసుకు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి నీకు కష్టంగా అనిపించొచ్చు. కానీ గెలుపు, దాని వాల్యూ నీకు అర్థం కావడం లేదు.